వర్తించుకోలేకపోవటం చేతనే మానవుడు అనేక విధముల అజ్ఞానములకు గురి అయిపోయి దుఃఖమునకు పాల్పడుతున్నాడు. As he does not discover, identify his own weaknesses and also bad qualities, he is ignorant and therefore miserable. ఈ దుఃఖములు, ఈ కష్టములు, ఈ బాధలు భగవంతుడు ఇస్తున్నాడా? The misery and the worry and the anxiety are the gifts of God? కాదు కాదు. No. నీలో ఉండినటువంటి యొక్క దుర్గుణములు, మంచి భావములే నీ సుఖ దుఃఖాన్ని అందిస్తున్నాయి. It's only good thoughts and bad thoughts in you. They give you the good and bad in turn. ఎట్టి విత్తును నాటుదువో అట్టి మొక్కలే అట్టి ఫలములే లభిస్తుంటాది. As is the seed, so is the fruit. కనుక విత్తనములో ఉంటున్నది దీని యొక్క మంచి చెడ్డలు. The good and bad lie in the seed. అనగా మానవుని యొక్క సంకల్పములు చెడు అయినప్పుడు మనకు అన్ని చెడ్డనే వెంటాడుతుంటాది. When thoughts are bad, every bad will follow you. మన మనసు లోపల మంచి కలిగినప్పుడు అన్ని మనకు మంచియే లభిస్తుంటాయి. If you entertain good thoughts, you will have good things in turn. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క అమాయకులు భగవంతుని విమర్శిస్తుంటారు. But there are innocent people who do not understand this truth. భగవంతుడా ఎందుకు నీ కష్టముల పాలు చేస్తున్నావు? God is responsible for the trouble. ఎందుకు నన్ను ఇంత దుఃఖంలో ముంచుతున్నావు? Why is it that he ఎందుకు ఇంత అశాంతిని అందిస్తున్నావు? Why has he made me restless? ఇది భగవంతుడు ఏనాడు అందించటం కాదు. They are not from God anyway. భగవంతుడు సాక్షిభూతుడు. God is witness. కర్మ ఫలప్రదాత. He gives you the result of your actions. నీకు అందిస్తుంటాడు. He gives you the consequence of your actions. కష్టములకు దుఃఖములకు తాను ఏమాత్రము బాధ్యుడు కాడు. He is not responsible for your worries and problems. వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు. You have sown the seed of poison. ఆసింతురు నేడు అతిరుచ్చ ఫలములు. But you expect very tasteful fruits. కడు చేదు కాయలు తినలేక. You cannot partake the bad fruits. దోషము నా పైన దోషి వాదింతురు. And you blame me later. వేసుకున్నటువంటిది విషవిత్తులు. What you have sown are poisonous seeds. ఆశించేది తీయని ఫలములు. But you expect sweet fruits. చేదు ఫలములు భుజించలేక దోషము భగవంతుని పైన వేస్తున్నారు. As you cannot partake bitter fruits, you blame God. ఇది అజ్ఞానము. This is ignorance. ఇలాంటి మానవత్వం లోపల ఎంత పవిత్రమైన ఉండవలసినటువంటి స్థితి. In such a human life, what kind of sanctity do you expect? కనుక మొట్టమొదట మనము సద్గుణములను సదాచారములను లోపల ప్రవేశింపచేసుకోవాలి. Therefore we should entertain good thoughts and good feelings. ఇలాంటి భావములు యస్కరం బలం ప్రబుద్ధం